మొదలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తదాకర్ణ్య నీహారకర కిరణ నికర సంపర్క లబ్ధావబోధో మాగధః అగాధ రుధిర విక్షరణ నష్టచేష్టః దేవీ వాక్యమేవ నిశ్చిన్వానః తన్వానః ప్రియవచనాని శనైస్తామవ్యాహయత్ శనైస్తామాహ్వయత్. తదాకర్ణ్య నీహారకర కిరణ నికర సంపర్క లబ్ధావబోధః మాగధ అని పెట్టుకుంటే సరే. మాగధః అగాధ రుధిర మాగధః అగాధరుధిరః అగాధరుధిర విక్షరణ నష్టచేష్టః దేవీ వాక్యం ఏవ నిశ్చిన్వానస్తన్వా అది నానా తన్వానః ప్రియవచనాని శనైస్తమాహ్వయత్ శనైస్తామాహ్వయత్. ఏమంటున్నాడు ఇప్పుడు? ఇంతవరకు ఎక్కడ వరకు వచ్చాం మనం? ఏమైనా గుర్తుందా? కథ ఎంతవరకు వచ్చింది? సో ఆవిడ రాణి నడుస్తూ ఉన్నది, అంటే తన ప్రాణాన్ని తనే తీసుకోవడానికి. సో అట్లా నడుస్తూ ఉంటే మూర్ఛపోయిన రాజు కనపడతాడు, అంతే కదా. ఆవిడ రాజు ఇంకా కనపడ్డు. అక్కడ ఆవిడ ఉరి వేసుకోబోతూ నువ్వే నాకు మళ్ళీ కూడా పతివి కావాలి అని చెప్పని అంటుంది. భూనాయక భవానేకో భావిన్యపి జన్మని వల్లభో భవతు అనేంతవరకే. మృతికంఠం మృతిబంధనం ఆరచెయ్య అని వచ్చింది కదా. అవునవును. మృతిబంధనం మృతి సాధనం విరచ్య అని ఇచ్చాడు. సో అంతవరకు వచ్చింది. అప్పుడు ఆవిడ ఇదంది కదా, ఏంటిది భూనాయక భవానే భావిన్యపి జన్మని వల్లభో భవతు అని అంది ఆవిడ. శాశ్రుకంఠ వ్యలపతు అని అన్నాడు. సో ఆవిడ అది అనగానే ఈయనకి అది వినిపించింది. తదాకర్ణ్య అంటే ఆవిడ యొక్క మాటల్ని విని నీహార కర కిరణ సంపర్క లబ్ధావబోధ మాగధ అంటే మగధ దేశాధిపతి అయినటువంటి రాజవంశుడు. ఆయన ఏమట నీహారకర కిరణ నికర సంపర్క లబ్ధావబోధుడు అయ్యాట. అంటే ఏంటి? నీహారం అంటే ఏంటి? హిమము వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది. మా అమరకోశం ఏమైనా గుర్తుందా? హిమస్తు హిమం అని చెప్పని వస్తుంది. అవును. అదే హిమాని హిమ సంహతి. లేదనుకుంటా. సరే, నీహారము అంటే హిమము. నిహార కరహ అంటే హిమమును చేసేవాడు అంటే చల్లదనాన్ని ఇచ్చేవాడు అని అర్థం.
చల్లదనాన్ని ఇచ్చేటటువంటి కిరణములు. అంటే నీహారకరుడు అంటే చంద్రుడు. అంటే హిమములే కరములుగా, అంటే కరములు అంటే చేతులుగా కలిగినటువంటి వాడు అంటే ఏంటి? చల్లనైనటువంటి కిరణములు కలిగినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి నిహారకరుడు అని అంటే చంద్రుడు. చంద్రుడి యొక్క కిరణ నికరము, కిరణముల యొక్క నికరము అంటే కిరణములు అంటే తెలిసిందే, కిరణములు వాటి యొక్క నికరం అంటే సమూహము చేత సమూహము యొక్క సంపర్కం అంటే ఏంటి? సంబంధము. అవి ఈయనకి తగిలినాయి. ఆ సంపర్కము చేత లబ్ధ అవబోధ, పొందినటువంటి అవబోధ, తెలివి కలిగిన వాడై. అంటే ఏంటి? ఆయనకి ఆ చల్లని కిరణాలు తగలడం వలన ఆయనకి మెలుపు వచ్చింది. మెలుకు వచ్చినటువంటి మగధ రాజు అగాధ రుధిర వీక్షరణ నష్టచేష్ట. ఆయన ఇంతవరకు ఎలా ఉన్నట్ట? అగాధం అంటే ఇక్కడ మామూలుగా అగాధము అంటే డీప్ అనే అర్థంలో వాడతాం. సో ఇక్కడ ఇంటెన్స్ అని కూడా తీసుకోవచ్చు, డీప్ ఇంటెన్స్ అని. సో అగాధ అంటే బాగా ఉన్నటువంటి రుధిరం అంటే ఏంటి? రక్తం. అంటే గొప్పతైనటువంటి రక్తము యొక్క క్షరణము అంటే ఏంటి? కారడం వలన, అంటే చాలా బ్లడ్ లాస్ అయింది ఆయనకి. దాని వలన ఆయన నష్టచేష్ట, ఆయన చేష్ట లేకుండా పోయాట. అంటే ఏంటి? ఆయనకి స్పృహ తప్పిపోయాడు ఆయన. అంటే బాగా రక్తం పోవటం వలన ఆయన నష్టచేష్టుడైనటువంటి వాడు. ఈయన దేవీ వాక్యమేవ నిశ్చిన్వాన. ఆ వాక్యాలు ఏవైతే భూనాయక అనే వాక్యములు ఉన్నాయో అవి దేవీ వాక్యములు. అంటే ఏంటి? తన పత్నియే మాట్లాడుతోంది అని చెప్పని నిశ్చయం చేసుకున్నవాడై, అన్వాన తన్వాన అంటే విస్తరించి, ఇలా లేచి పైకి అంటే విచ్చుకొని, అంటే ఏంటి? మొత్తం అంతా బాడీని మొత్తం కూడా ఒకసారి విరుచుకొని ప్రియవచనాన్ని శనైస్తాం ఆహ్వయత్. తన్వాన అంతే కదా. ప్రియవచనాన్ని నిశ్చిన్వాన తన్వాన శనై, మందంగా అంటే ఏంటి? నెమ్మదిగా తావ ఆహ్వయత్, ఆవిడని ఆహ్వయత్ అంటే ఏంటి? పిలిచాట, ఆవిడని పిలిచాట. సో అది ఇక్కడ అదే ఇక్కడ మొత్తం మీద చెప్తుంది ఏంటంటే, ఆయన లేచాడు, ఆయనకి మెలకు వచ్చింది, ఈవిడ వాక్యాలను విన్నాడు, వెంటనే ఆయన ఆవిడని పిలుస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ మొత్తం మీద జరుగుతున్న సీన్ ఇది. ఇక్కడ ఉన్నవి ఏమిటి? నిహారకర కిరణ నికర సంపర్క లబ్ధావబోధ అగాధ రుధిర విక్షరణ నష్టచేష్ట. నిహారః ఏవ కరః నిహారకరః. అంతవరకే కాదుగా, చేతులుగా కలిగినటువంటి అని అన్నాం. ఓహో, ఏవ కరః యస్య సః నిహారకరః. నిహారకర కిరణ నికర. నిహారకరస్య కిరణః నిహారకర కిరణః నిహారకర కిరణేన నికరః అనుస్తుందా? కిరణానాం నికరః. కిరణానాం నికరః. అంటే కిరణముల యొక్క సమూహము అని. ఓహో, అవును అవును, ఓకే. సో
తేన సంపర్కః అని వస్తుందా? సో తేన సంపర్కః కిరణైః సహ నికరేణ అని కూడా చెప్పొచ్చు. అది సంపర్కః సంపర్కేణ లబ్ధః అవబోధః యస్య సహ. సంపర్కేణ లబ్ధః అవబోధః యస్య సహ. తర్వాత అగాధ రుధిర విక్షరణ నష్టచేష్టః. ఇక్కడ అగాధం అంటే ఏంటి? అగాధము అంటే ఇంటెన్స్, బాగా అనే అర్థం. ఓహో, సో అగాధంచ తద్రుధిరంచ. అగాధంచ తత్ రుధిరంచ అగాధ రుధిరం. తేన విక్షరణం అంటే ఏంటి? విక్షరణం అంటే పోవటం, కారటం, లాస్ ఆఫ్ బ్లడ్. సో అప్పుడు ఎలా చెప్పాలి? అక్కడ ఏం చెప్పాలి? అగాధ రుధిరస్య విక్షరణం. అగాధ రుధిరస్య విక్షరణం, అగాధ రుధిర విక్షరణం. అగాధ రుధిర విక్షరణేన నష్టచేష్టః. అగాధ రుధిర విక్షరణ నష్టచేష్టా యస్య సహ. నష్టచేష్టా యస్య సహ. నష్టచేష్టః అగాధ అదే తేన నష్టచేష్టః. అగాధ రుధిర విక్షరణ నష్టచేష్టః. ప్రియవచనాని. ప్రియాని చ తాని వచనాని. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ససంభ్రమం ఆగత్య ఆమంద హృదయానంద సంఫుల్ల వదనారవింద తముపోషితాభ్యామివ అనిమిషతాభ్యాం లోచనాభ్యాం పిబంతి వికస్వరేణ స్వరేణ పురోహితామాగత్య పురోహిత అమాత్య జనముచ్చైరాహూయ తేభ్యస్తమదర్శయత్. సా ససంభ్రమమాగత్య ఆమంద హృదయనానంద సంఫుల్ల వదనారవింద తముపోషితాభ్యామివ నిమిషతాభ్యాం లోచనాభ్యాం సంప్రాప్య అనుంది, పిబంతి అని ఇక్కడ ఉంది. లోచనాభ్యాం పిబంతి అని ఇంకో పాఠం ఉంది. లోచనాభ్యాం సంప్రాప్య వికస్వరేణ స్వరేణ పురోహిత అమాత్య జనముచ్చైరాహూయ తేభ్యస్తమదర్శయత్.
सा ससम्भ्रमम् आगत्य आगत्य अमन्द आगत्य अमन्द हृदयानन्द संफुल्लवदनारविन्दा तमुपोषिताभ्याम् उपोषिताभ्याम् इव अनिमिषिताभ्याम् लोचनाभ्यां संप्राप्य विकस्वरेण स्वरेण पुरोहितामात्यजनमुच्चैराहूय तेभ्यस्तमदर्शयत् ససంభ్రమం ఆగత్య ఆవిడ ససంభ్రమం అంటే ఏంటి ఆశ్చర్యంతో కూడినదై ఆగత్య వచ్చి అమంద హృదయానంద సంఫుల్ల వదనారవింద అమందము అంటే ఏంటి గొప్పదైన మందము అంటే గొప్పదైనటువంటి అని అర్థం ప్రచురమైనటువంటి అని వస్తుంది అనమాట అమందమైనటువంటి ఏంటిది అమంద హృదయానంద అంటే ఆవిడ మనస్సంతా ఆనందంతో నిండిపోయింది అది కూడా ఎట్లా గొప్పదైనటువంటి హృదయానందము చేత సంఫుల్ల వదనారవింద సంఫుల్లము అంటే వికసించినటువంటి వదనము వదనం అనేటటువంటి అరవిందము కలిగినదై వదనమే అరవిందము కలిగినదై తం ఆ రాజును రాజహంస రాజును ఉపోషితాభ్యాం ఉపోషితము అంటే ఏంటి ఉపవాసం చేయటం ఉపవాసము చేసినటువంటి అనిమిషతాభ్యాం నిమిషితము అని అంటే కళ్ళు మూసుకోవటం రెప్ప వెయ్యటం అనిమిషతాభ్యాం అంటే రెప్ప వెయ్యనటువంటి లోచనాభ్యాం కనుల చేత అంటే కన్నులు ఉపోషం ఉన్నాయట కన్నులు ఉపోషం ఉండటం అంటే అర్థం ఏమిటి అంటే మామూలుగా ఉపోషం అంటే ఏంటి ఉపవాసం అంటే ఏం చేస్తాం ఉపవాసం అంటే ఒక రోజు అంటే ఏ పదార్థం ముట్టుకోము కదా ముట్టుకోమా తినమా అంటే తినం ముట్టుకోవడం అంటే తినం అంటే ఏంటి అది దేనికి ఉపవాసం అది శరీరానికి ఉపవాసం అవును శరీరానికి కావాల్సింది ఏంటి ఆహారం సో దాని నుంచి దూరంగా ఉంటున్నాం మరి కన్నులకు ఆహారం ఏమిటి కన్నులకు ఆహారం అంటే లైటే కదా లైట్ ఇంకొంచెం ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఆలోచిస్తే అంటే అంటే మగధరాజుని ఆవిడ చూడలేదు కదా ఇన్నేళ్ళు చాలా రోజుల నుంచి చూడలే అంటే చాలా రోజులు అయింది ఆయన్ని చూసి కాబట్టి అటువంటి ఆవిడ కన్నులకు ఉపవాసం ఉన్నటువంటి కన్నులు అంటే ఏంటి ఈయనని చూడకుండా ఉండటమే కన్నులకు ఉపవాసం ఇక్కడ సో ఇది ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ కూడా దీన్ని మనం కావ్యంకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అన్నమాట పోయిటిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు దీన్ని మనం ఉపోషితాభ్యాం ఉపవాసం ఉన్నటువంటి అనిమిషతాభ్యాం అటు కన్ను రెప్ప కూడా వేయట్లేదు అటువంటి లోచనాభ్యాం సంప్రాప్య అటువంటి కన్నుల చేత పొంది ఈయనని ఎవరిని మగధరాజుని పొంది వికస్వరేణ వికము అంటే వికాసము వికసించినటువంటి స్వరం అంటే గద్గద స్వరము వికాస స్వరము అంటే ఏంటి మనం ఆనందంగా ఉన్నా లేకపోతే ఆశ్చర్యాన్ని పొందినా మన స్వరంలో మార్పు వచ్చేస్తుంది అదే మనం బాధతో మాట్లాడుతుంటే ఇంకో రకంగా ఉంటుంది ఇక్కడ ఇదేంటి చాలా వికసించినటువంటి స్వరము చాలా ఆనందంగా ఉంది ఆవిడ స్వరేణ అంటే ఉచ్చైహి అంటే బాగా బిగ్గరైనటువంటి స్వరము చేత పురోహిత అమాత్య జనం అంటే పురోహితులు అమాత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉచ్చైహి అంటే పెద్దగా ఆహూయ పిలిచి తేభ్య వారికి తం అంటే రాజహంసులను అదర్శయతు చూపించనట
అమంద హృదయానంద సంఫుల్లవదనారవిందా. అమంద హృదయానంద సంఫుల్లవదనారవింద. అమంద హృదయం అమందం హృదయస్య ఆనందః. హృదయస్య ఆనందః, ఆనందానికి ఇది విశేషణం. ఓహో హృదయస్య ఆనందః హృదయానందః అమందః చ అమందః असौ अमन्दश्चासौ हृदयानन्दः अमन्दहृदयानन्दः संफुल्लवदनारविन्दः ఆనందేన ఒక్క నిమిషం. పనిచేస్తా. సో హృదయానందః సంఫుల్లవదనారవిందః. సో ఫస్ట్ మనం వదనారవింద ఫస్ట్ చేసుకోవాలి. వదనమేవ అరవింద వదనారవింద. వదనమేవ అరవింద వదనారవింద. ఇక్కడ మనం బహువ్రీహి చేసుకోవాలి. అటువంటి ముఖము కలిగినది కదా. వినిపిస్తుందా? అంటే అక్కడ మాట వినపడలేదు. వదనమే అరవిందముగా కలిగినది అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి వదనమేవ అరవిందం వదనారవిందం ఆనందేన సంఫుల్లం వదనారవిందం యస్యాస్స. సో ఇక్కడ మొదటి నుంచి చెప్పుకుంటే హృదయస్య ఆనందః హృదయానందః అమందం అమందశ్చాసౌ హృదయానందః అమంద హృదయానందః వదనమేవ అరవిందం యస్య సహ. వదనమేవ అరవిందం వదనారవిందం. వదనమేవ అరవిందం వదనారవిందం సంఫుల్ల అమంద హృదయానందేన సంఫుల్లం అమంద హృదయానంద సంఫుల్లం. అమంద హృదయానందేన సంఫుల్లం అమంద హృదయానంద సంఫుల్లం సంఫుల్లః సంఫుల్లం వదనారవిందం యస్యాస్స. సంఫుల్లం వదనారవిందం యస్యాస్స. పోషితాభ్యాం. సో ఉపోషితాభ్యాం అనిమిషతాభ్యాం నిమిషతాభ్యాం అనిమిషతాభ్యాం లోచనాభ్యాం సంప్రాప్య వికస్వరః వికశ్చాసౌ స్వరశ్చ వికశ్చాసౌ స్వరశ్చ వికస్వరః పురోహిత అమాత్యజనం పురోహితాశ్చ అమాత్యాశ్చ పురోహితామాత్యాః పురోహితాశ్చ అమాత్యాశ్చ పురోహితామాత్యాః తేషాం జనం అని వస్తుందా? తే ఏవ జనం జనః తే ఏవ జనం పురోహితామాత్యజనం ఉచ్చైరాహుయ తేభ్యః అదర్శయత్.
అక్కడ చాలా ఇంకొంచెం చదువుదాం. ఇంకొంచెం చదువుదాం. రాజా నిటిల తట చుంబిత నిజ చరణాంబుజైః ప్రశంసిత దైవ మాహాత్మ్యైః అమాత్యైర్ అభాణే దేవ రథ్యచయః సారథ్యపగమే రథం రభసాదరణ్యం అచయత్ ఇతి. రాజా నిటిల తట చుంబితని నిటిల తట చుంబితనిజ చరణాంబుజైః ప్రశంసిత దైవ మాహాత్మ్యైః అమాత్యైః అభాణి. తర్వాత దేవ రథ్యచయః సారథ్యపగమే రథం రభసాత్ అరణ్యమానయదితి. అరణ్యం ఆనయత్ ఇతి. అంటే ఇప్పుడు రాజా నిటిల అంటే వీరి చేత రాజు చెప్పబడినాడు. అమాత్యైః రాజా అభాణి అంటే కర్మణి ప్రయోగం. రామ్యతే గ్రామ లాగా. రాజు నిటిల తట చుంబిత నిజ చరణాంబుజైః. నిటిలము అంటే ఈ పాలభాగం అంటే నుదురు యొక్క తటము అంటే ఆ పాలభాగము చేత చుంబిత అంటే ముద్దు పెట్టుకోబడినటువంటి నిజ చరణాంబుజైః. నిజ అంటే స్వంతమైనటువంటి అంటే రాజు యొక్క అని ఇక్కడ. చరణాంబుజైః అంటే పాద పద్మములకు అంటే ఏంటి, వాళ్ళ తలలు వంచి రాజు కాళ్ళ దగ్గర పెట్టి నమస్కారం చేస్తున్నారని అర్థం. నమస్కారం చేస్తున్నటువంటి వాళ్ళైనటువంటి ప్రశంసిత దైవ మాహాత్మ్యైః. ప్రశంసిత అంటే పొగడబడినటువంటి దైవ మాహాత్మ్యము. అంటే దైవ మాహాత్మ్యం అంటే అది గొప్పతనం, దైవము యొక్క గొప్పతనము కలిగినటువంటి వారై అంటే వీళ్ళు దైవ మాహాత్మ్యాన్ని పొగుడుతున్నారు. పొగడబడినటువంటి దైవ మాహాత్మ్యము కలిగినటువంటి ఎవరు వాళ్ళు? అమాత్యైః అమాత్యుల చేత రాజహంసుడు అభాణి పలుకబడెనట అంటే ఆయన వీళ్ళకి వీళ్ళు చెప్తున్నారు, దేవా ఓ రాజా రథ్యచయః. రథ్యచయములు అంటే ఏంటి? రథాన్ని వహించేటటువంటి సమూహము అంటే ఏంటి? ఆ అశ్వములు. సారథ్యపగమే రథ్యచయ అంటే ఈ అశ్వములు ఏవైతే ఉన్నాయో నీ రథానికి ఉన్నటువంటి అశ్వములు సారథ్యపగం. ఎందుకంటే సారథి చచ్చిపోయాడని చెప్పారు కదా వెనకాల. సారథిని యుద్ధంలో చచ్చిపోయాడు సారథి. సారథ్యపగమే సారథి వెళ్ళిపోయినా అంటే లేకపోయినా రథమును రభసాత్ వేగముగా అరణ్యం అనయత్ అరణ్యానికి తీసుకుని వచ్చాయి. ఈ అశ్వాలు ఏవైతే ఉన్నాయో లేదా ఈ అశ్వముల యొక్క సమూహం ఏదైతే ఉన్నదో అది నిన్ను దైవవశం వలన సారథి లేకపోయినా కూడా చాలా వేగంగా నిన్ను అరణ్యానికి తీసుకొని వచ్చినాయి అని చెప్తున్నారు. నిటిల తట చుంబిత నిజ చరణాంబుజైః. సో నిటిల అర్థమైంది కదా ఇక్కడ మొత్తం వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థమైంది కదా. అది అర్థమైంది. ఇలా తట చుంబిత నిజ చరణ అక్కడ మొదలు పెడతారు. నిజ చరణాంబుజైః దగ్గర
సో చరణాంబుజ దగ్గర నుంచి మొదలు పెట్టు. ఆ చరణౌ ఏవ అంబుజే చరణాంబుజే. చరణో ఏవ అంబుజే చరణాంబుజే. ఆ నిజే చ తే చరణాంబుజే. నిజే చ తే చరణాంబుజే. నిజ చరణాంబుజః. సో అంబుజే నిజ అంబుజే. చరణం. ఇంకా మనం బహువ్రీహి చేయాలి చివరికి. నిజ చరణాంబుజే. తర్వాత సో ఇవన్నీ దీనికి ఇవే కదా. చుంబితే చరణాంబుజే యస్య అని చెప్పుకోవాలి చివరికి. సో ఇప్పుడు నిటిల తట చుంబిత అనే దానికి చెప్పాలి. సో అవన్నీ నిటిలస్య తటం నిటిల తటం నిటిలస్య తటం నిటిల తటేన చుంబితే నిటిల తట చుంబితే నిటిల తట చుంబితే నిజ చరణాంబుజే యస్య సహ సహ నిటిల తట చుంబిత నిజ చరణాంబుజః. ఇక్కడ నిటిలః అంటే ఏంటి మర్చిపోయాను. నిటిలాక్షణః. నిటిలాక్ష అంటే ఎవరు? అంటే విష్ణుమూర్తి, శివుడు. మూడో కన్ను ఆయనకి ఎక్కడ ఉంటుంది? మూడో కన్ను ఎక్కడ ఉంటుంది? కాబట్టి నిటిలము అంటే ఈ భాగం, పాల భాగం అంటారు దీన్ని. పాలలోచన అని కూడా అంటారు ఆయన్ని. అవునవును. సో పాలలోచనము అంటే కూడా ఆయనే. పాలము నిటిలము ఈ రెండు కూడా ఒకటే అర్థం కలిగినవి. అక్కడ అంటే నిటిలము అంటే చివరికి ఏంటి? పాల భాగము. తటము అంటే భాగము అని చెప్పి తీసుకోవచ్చు ఇప్పుడు మనం. సో ప్రశంసిత దైవ మాహాత్మ్య దైవమాహాత్మ్యైః దైవస్య మాహాత్మ్యం దైవమాహాత్మ్యం ఫస్ట్. దైవస్య మాహాత్మ్యం దైవమాహాత్మ్యం ప్రశంసితం దైవమాహాత్మ్యం యేన సహ. ప్రశంసిత దైవమాహాత్మ్యాః దైవమాహాత్మ్యాః మాత్యైః అభాని దేవ రథ్యచయః. రథ్యచయః అంటే రథం వహంతీతి రథ్యాః. వెనకాల కూడా వచ్చింది. రథం వహంతీతి రథ్యాః అంటే ఏంటి? అశ్వములు. రథ్యానాం చయః అంటే సమూహం. రథ్యచయః సమూహము. రథ్యచయః. సారథ్యపగమే. సారథ్యః అపగమే. సారథ్యపగమే. సారథ్యః సారథేః అంటే సరిపోతుంది కదా. ఇది కాదు కదా. అవును, పుంలింగ శబ్దమే కదా. అవును. సారథేః అపగమే సారథ్యపగమే. రభసాత్. సరే ఇక్కడ ఆపేద్దామే.